ఆశీర్వాద సమయం, నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం, ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవాదేవునికి స్తోత్రం కలుగును గాక. బ్లెస్సింగ్ టైం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఆలస్యం లేకుండా ఈరోజు వాక్య సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం అగ్నిరథాలు అనే మాటను ధ్యానం చేద్దాం. ఏమి రథాలు? అగ్నిరథాలు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణములను చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఎలీషా అనేటువంటి దైవజనుడి దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ బయటికి వచ్చాడు. పెందలకడనే బయటికి వచ్చాడు. పెందలకడనే బయటకు వచ్చి చూసేసరికి యుద్ధమునకు వచ్చినటువంటి వారిగా రథాలు, సైన్యము, ఆ సైన్యపు సమూహం అంతా కూడా అక్కడ కనబడతా ఉంది. ఉదయకాలమే, పెందలకడనే అని ఉంది అక్కడ. పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను సైన్యము ఆ పట్టణము చుట్టూ చేరాయి. ఉదయం లేచినప్పటి నుండి ఆ వ్యక్తికి ఏం కనబడుతున్నాయంటే గుర్రములు, రథములు, సైన్యములు కనబడుతున్నాయి. చాలా కుటుంబాలలో ఉదయం లేచినప్పటి నుండి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య. ఆ గుర్రాలు, ఆ రథాలు, ఆ సైన్యము చూసినప్పుడు ఆ అసిస్టెంట్ అనుకుంటున్నాడు, అయ్యో దైవజనుడా, ఇప్పుడు ఏం చేద్దాం? చాలా పెద్ద సమస్యలు మనం పడ్డాం. ఆ సైన్యం చూడండి, ఆ గుర్రములు, ఆ రథాలు చూడండి ఎలా ఉన్నాయో అని చెప్పేసి భయపడిపోతూ ఉన్నాడు. ఆ దైవజనుడితో మనవి చేసుకుంటున్నాడు, ఏం చేద్దాం ఇప్పుడు, ఎట్లా అనేసి. పెందలకడ లేవగానే ఆ శిష్యునికి, ఆ అసిస్టెంట్కి కనబడింది ఏంటంటే, తమను గెలిచి ఓడించి తమకు సమస్య సృష్టించే ఒక సైన్యమును, గుర్రములను, రథములను చూచాడు. పెందలకడ లేయగానే, అంటే ఉదయం లేవగానే ఈ ప్రాబ్లం వచ్చింది, ఉదయం లేవగానే ఈ సమస్యనా, లేచినప్పటి నుంచి ఈ సమస్యలేనా అని కొందరు చాలా బాధపడుతూ ఉంటారు. కొందరు పడుకొని నిద్రపోదామని అలాగా కాస్త రిలీఫ్ అవుతానే సమస్యలు వచ్చి పడతాయి. అప్పులు గుర్తుకొస్తాయి, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం గుర్తుకొస్తూనే ఉంటాయి. నిద్ర పట్టదు. ఇక నిద్రపోదామన్నా సమస్యలే గుర్తుకొస్తున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి సమస్యలే, ఇంటికి వచ్చినప్పటి నుంచి సమస్యలే, ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి సమస్యలే, బయటికి వెళ్ళినా సమస్యలే, ఇంటికి వచ్చినా సమస్యలే. జీవితం అంతా నాకు సమస్యలే ఉన్నాయ్యా, ఏం చేయాలయ్యా నేను అని చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. ప్రేమని నేను బిడ్డలారా గమనించండి, పెందలకడ లేవగానే అతను బయటికి వచ్చి చూశాడు. అసిస్టెంట్ చూడగానే ఒక సైన్యం కనపడతా ఉంది. వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి వచ్చిన ఒక సైన్యం కనపడతా ఉంది. ఆ సైన్యమును చూసి, ఆ రథాలు చూసి, ఆ గుర్రములు చూసి భయపడిపోతున్నాడు ఆ అసిస్టెంట్. ఆ శిష్యుడు భయపడిపోతున్నాడు. నెక్స్ట్ ఇంకొక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ క్రింద వచనంలో మనం చదువుదాం, ఒక్కొక్క వచనంలో. హల్లెలూయా. 16, 17. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుతాం. అతడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. హల్లెలూయా. దైవజనుడైన ఎలీషా బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. భయపడద్దు. ఇంత సమస్యలకి, ఇంత చిన్న సమస్యలకు నువ్వు భయపడతావా? ఆ సమస్య కంటే దేవుని కృప
ఎంతో విస్తారమైనది, బలమైనది. సమస్య కంటే దేవుని కృప అధికమైనది, దేవుని శక్తి అధికమైనది. నువ్వు సమస్యను చూసి భయపడుతున్నావేమో ఈరోజు, నువ్వు సమస్యను చూసి కృంగిపోతున్నావేమో ఈరోజు, నీ ప్రాబ్లమ్స్ను బట్టి నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావేమో ఈరోజు. నిద్ర పట్టట్లేదయ్యా, ఆకలి లేదయ్యా, తెల్లవారినప్పటి నుంచి సమస్యలయ్యా, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు చుట్టుముట్టినాయ్యా, నెమ్మదే లేదయ్యా నాకు అని కొమ్మిలిపోతున్నావేమో, కన్నీళ్లు గారుస్తున్నావేమో. ఈ మెసేజ్ వింటున్న డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, ఒక సమస్య తర్వాత ఒక సమస్య వెంటనే వస్తున్నాయా? ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం వస్తూనే ఉన్నాయా? నెమ్మది లేని బ్రతుకుతున్నావా? అయితే ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. పెందలకడ లేవగానే పెద్ద సమస్య వచ్చింది, భయపడిపోతున్నారు. అయితే దైవజనుడు అంటున్నాడు, భయపడవద్దు, భయపడకండి. సమస్య పెద్దదా, దేవుని కృప పెద్దదా? సమస్య శక్తి పెద్దదా, దేవుని శక్తి పెద్దదా? సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు, సమస్యను చూసి నువ్వు అదిరిపోతున్నావు, బెదురుతున్నావు. సమస్యను చూసి ఎందుకు నువ్వు అలాగా భయపడి జీవితం అంతా అలాగే కొనసాగిస్తున్నావు? భయపడద్దు అంటున్నాడు దేవుడు. నీకున్న వ్యాధిని బట్టి భయపడకు, నీకున్న అనారోగ్యాన్ని బట్టి భయపడగాకు, నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులను బట్టి భయపడగాకు, నీకున్న కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి భయపడగాకు. ఏ సమస్యను బట్టి భయపడకు. మన పక్షంలో ఉన్న వారు వారికంటే అధికులై ఉన్నారు. హల్లెలూయా. నీ సమస్య కంటే దేవుడు మన కోసము, దేవుడు మన చుట్టూ ఏర్పరిచిన దేవదూతల సైన్యం అధికులై ఉన్నారు. ఎలీషా దైవజనుని శిష్యుడు అసిస్టెంట్ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు సైన్యము, గుర్రములు, రథములు ఆ పట్టణం చుట్టూ చేరి ఉన్నాయి. చూసి భయపడిపోయి దైవజనుని దగ్గరికి పరిగెడుతూ వచ్చాడు. అయ్యా, ఇలా అయిపోయింది సమస్య, ఎట్లా అంటే భయపడకు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మరి దేవుని సైన్యం, దేవుని అధికమైనటువంటి దూతలు మన వైపు ఉన్నారు, భయపడకు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత యెహోవా వీడు చూచున్నట్టు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, హల్లెలూయా, ప్రభువా ఇదిగో వీని కన్నులు తెరువు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అసిస్టెంట్ కన్నులు తెరవమని, దయచేసి వీని కళ్ళను తెరువుమని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక, కళ్ళు తెరిచాడు, కళ్ళు ఆత్మీయమైన కళ్ళు తెరిచాడు ఇప్పుడు గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుట చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఏం కనబడింది? సైన్యం, రథాలు, గుర్రాలు కనబడ్డాయి. సమస్యలు అనేటువంటి సైన్యం, సమస్యలు అనే గుర్రములు, సమస్యలు అనే రథాలు కనపడ్డాయి. భయపడిపోయాడు. ఎప్పుడైతే ఎలీషా అనే దైవజనుడు ప్రార్థన చేశాడో, వాని కళ్ళు తెరవమని ప్రార్థించాడో, కళ్ళు తెరిచినప్పుడు ఇప్పుడేం కనబడుతున్నాయి? అగ్నిరథాలు కనబడుతున్నాయి. దేవుని యొక్క మహాసైన్యం కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయం లేచినప్పటి నుంచి ఆ సమస్య, ఈ సమస్య, ఆ ఇబ్బందులు, ఈ ఇబ్బందులు, ఆ కష్టం, ఈ నష్టం, ఇవే గుర్తు చేసుకుంటూ నీ జీవితం అంతా కూడా జీవిస్తున్నావా? ఆత్మ కన్నులు తెరువు. దేవుని మహాశక్తి ఏంటో తెలుసుకో. నీ చుట్టూ దేవుడు ఏ రీతిగా ఆశీర్వాదాలు ఉంచాడో, నీ చుట్టూ దేవుడు ఏ రీతిగా అయితే సమృద్ధినిచ్చాడో, నీ చుట్టూ దేవుడు ఏ రీతిగా అయితే ఆయన సైన్యమును ఏర్పాటు చేశాడో చూడు ఒకసారి. సమస్యలు చూసి భయపడుతున్నావు, సమస్యలు చూసి అదురుతున్నావు, బెదురుతున్నావు, నిద్రపోవడానికి, అలాగే సమస్యల్లో గుర్తుకొస్తూ నిద్ర రాక, ఆకలి లేక ఇబ్బందులు పడుతున్నావేమో. అనారోగ్యం ఉందని ఒకవైపు, సమస్యలు ఉన్నాయని ఒకవైపు, అప్పులున్నాయని ఒకవైపు, ఇబ్బందుల పాలయ్యి నీ జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకోసం ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కన్నులు తెరువు, ఆత్మ కన్నులు తెరువు. సమస్యలు ఉన్నాయి, నీకు కనబడుతున్నాయి, మరి ఆత్మ కన్నులు తెరువు. నీ చుట్టూ ఏ రీతిగా అయితే ప్రభువు ఆయన దూతలు పెట్టాడో చూడు అంటున్నాడు దేవుడు.
హల్లెలూయా. గమనించండి, ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. దేవుడు అతని కళ్ళను తెరిచాడు. దేవుడు అతని కళ్ళను తెరిచినప్పుడు, అతని కళ్ళు తెరబడినప్పుడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అగ్ని రథాలు కనబడతా ఉన్నాయంట. దేవుని యొక్క మహాసైన్యం కనబడుతుంది అక్కడ. దేవుని యొక్క దూతలు కనబడతా ఉన్నారంట. మరి ముందు కనపడలేదు కదా, సమస్యలు కనపడ్డాయి కదా. మరి ఇప్పుడు దేవుని రథాలు, దేవుని సైన్యం, దేవుని కృప కనబడుతుంది, దేవుని యొక్క సన్నిధి కనబడుతుంది, దేవుని యొక్క మహిమ కనబడుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, అన్ని సమస్యలే నాకు, అన్ని కష్టాలే నాకు, అన్ని అవమానాలే నాకు, అన్ని బాధలే నాకు. ఏం చేయాలి? దిక్కుదోచట్టు స్థితిలో ఉన్నా నేను. ఏం చేయాలి? ఇక చావే నాకు గతి అని కృంగిపోతున్నావేమో. అన్నిటికీ దేవుడు సమాధానం చెబుతున్నాడు ఈ రోజున. నీ కన్నులు తెరువు, ఆత్మీయమైన కన్నులు తెరువు. సమస్యల వైపే కాదు నువ్వు చూడాల్సింది. సమస్యలే కనబడుతున్నాయి నీకు. సమస్యలు పరిష్కరించే దేవుని కృప నీకు కనపడట్లేదు. ఇబ్బందులే కనబడుతున్నాయి, అప్పులే కనబడుతున్నాయి. ఆ అప్పులన్నీ తీసేసి సమృద్ధినిచ్చే దేవుని కృప నీకు కనపడట్లే. నీ సమస్యలు తీసివేసే దేవుని కృప నీకు కనపడడంలే. నీ ఇబ్బందులను తొలగించే దేవుని కృప నీకు కనపడడంలే. సమస్యలు చూస్తున్నావు, కృంగిపోతున్నావు. సమస్యలు చూస్తున్నావు, ఏడుస్తున్నావు. సమస్యలనే తలుచుకుంటున్నావు, చింతిస్తున్నావు. సమస్యల వైపు చూసినంత కాలం నువ్వు మొదటి అడుగు వేయలేవు, ఆ విజయాన్ని నువ్వు పొందలేవు. సమస్యల వైపు చూసినంత కాలం నీవు విజయ బాటలోనికి అడుగు పెట్టలేవు. ఆత్మ కన్నులు తెరువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ కన్నులు తెరువు. నువ్వు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప నువ్వు పొందుకుంటావు. ఆత్మ కన్నులు తెరిస్తే నువ్వు దేవుని కృప పొందుకుంటావు. ఆత్మ కన్నులు తెరువు, దేవుని యొక్క కృపను చూడు ఒకసారి. సమస్య పెద్దదా? రోగము పెద్దదా? అనారోగ్యము పెద్దదా? దేవుని శక్తి నువ్వు తెలుసుకోలేకున్నావా? ఆయన కృప ఏంటో నీకు తెలియదా? హల్లెలూయా. ఆయన కృప ఏంటో నీకు తెలియదా? గమనించండి దేవుని బిడ్డలారా, ఆ అసిస్టెంట్ కళ్ళు తెరిచినప్పుడు అగ్నిరథాలు కనబడ్డాయి. ఆత్మ కన్నులు తెరవనప్పుడు భయంకరమైనటువంటి భయం వేసే సైన్యము కనబడింది. సమస్యలు అనేటువంటి సమస్యలో ఉన్నాడు అతను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే ప్రభు అంటున్నాడు ఈ రోజున, నీ కన్నులు తెరువు, నీ ఆత్మ కన్నులు తెరువు. సమస్యను చూసి కృంగిపోతున్నావు, అవమానాలు నిందలు చూసి కుమిలిపోతున్నావు, కానీ నీ సమస్యలు పరిష్కరించే దేవుని కృప వైపు చూడడం లేదు నువ్వు. హల్లెలూయా. ఇంకో మాటను మనం చదువుతాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎస్, నీ చుట్టూ దేవుడు ఆయన దూతలని కాపుదలగా పెట్టాడు. ఇంకెందుకు భయపడతావు? సమస్యలన్నీ కూడా ఆయన సమయం వచ్చినప్పుడు తీసేస్తాడు. నీకున్న అనారోగ్యాన్ని ఖచ్చితంగా తొలగిస్తాడు. నీ ఆర్థిక స్థితిని దేవుడు మెరుగుపరుస్తాడు. నీ అప్పులన్నీ దేవుడు తీసివేసి సమృద్ధినిస్తాడు. నీ అప్పులు దేవుని సన్నిధిలో మైనం వలె కరిగిపోతాయి, పర్వతాలే కరిగిపోతున్నాయి. నీ అప్పులు కరగవా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఎవరున్నారంటే దేవుని సైన్యం, దేవుని దూతలు ఉన్నారు. అందుకే క్లియర్గా ప్రభు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, ఎస్, దేవుని దూతలు కాపుదల ఉండి రక్షిస్తున్నారు. అన్ని సమస్యలే అన్నా, నాకు నా బ్రతుకంత కష్టాలే అన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా సమస్యలు పోవట్లేదన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా అప్పులు తీరట్లేదన్నా, నా వ్యాధి బాగా కావట్లేదు, నా రోగం బాగా కావట్లేదు, ఇంట్లో సమస్యలు, ఆఫీస్లో సమస్యలు, బయట సమస్యలు, అన్ని ఇరుకులు ఇబ్బందులేనన్నా, నా జీవితం నాకు విసుగు పుట్టిస్తుంది, చస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది అన్నా అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు. సిస్టర్, కుమిలిపోవాకు. బ్రదర్, కుమిలిపోవాకు. సమస్యల
వైపే చూస్తున్నావు. సమస్యల వైపు కాదు నువ్వు చూడాల్సింది. దేవుని కృప వైపు చూడు, దేవుని వైపు చూడు. ఒకసారి కన్ను తెరువు, నీ ఆత్మ కన్నులతో చూడు దేవుని కృప. ఆయన నీ చుట్టూ తన దూతను ఏర్పాటు చేశాడు నీకు కావలి ఉండడానికి, నిన్ను రక్షించటానికి, నిన్ను క్షేమంగా ఉంచటానికి, నీకు సహాయం చేయటానికి, నిన్ను నడిపించటానికి నీ చుట్టూ దేవుడు కాపుదలగా ఆయన దూతను పెట్టాడు. ఆ ఎలీషా శిష్యునికి, అసిస్టెంట్కి అక్కడ దేవుని రథాలు, దేవుని అగ్ని రథాలు కనబడలేదు. మొట్టమొదటిగా కనబడలేదు. ఎప్పుడైతే ఆత్మ కన్నులు తెరవబడ్డాయో అప్పుడు అగ్నిరథాలు కనబడుతున్నాయి. అంతవరకు సమస్యలు కనబడ్డాయి, అంతవరకు ఇబ్బందులు కనబడ్డాయి. ఈరోజు నీకు అన్ని సమస్యలు కనబడుతున్నాయా? అయితే నీ ఆత్మ కన్నులు తెరవు. సమస్యల వైపు చూస్తూ ఉన్నంతకాలం, సమస్యలు తలుచుకుంటూ కుమిలిపోతున్నంతకాలం నీవు విజయం సాధించలేవు, నీవు అనుకున్నవి నెరవేర్చలేవు. సమస్యలు ఉంటాయి, దేవుని కృప వైపు చూడు. ఆ సమస్యలను దేవుడే పరిష్కరిస్తాడు, నీ ఇబ్బందులను దేవుడే తొలగిస్తాడు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, అగ్ని రథాలు అనే మాట ధ్యానం చేస్తున్నాం. అవును, నీ చుట్టూ దేవుడు కాపుదల పెట్టాడు, నీ కుటుంబం చుట్టూ దేవుడు భద్రత ఇచ్చాడు, నీ కుటుంబం చుట్టూ దేవుడు అగ్ని రథాలను పెట్టాడు, ఆయన దూత కావలిగా పెట్టాడు. హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడటానికి, ఆయన నిన్ను రక్షించటానికి తన దూతలని కాపుదల పెట్టాడు. ఇంకెందుకు భయపడతావు? ఇంకెందుకు కన్నీళ్లు గారుస్తావు? సమస్యలు తలుచుకుంటూ కుమిలిపోవద్దు. సమస్యల వైపు చూస్తూ భయపడకు, గెలవలేవు. ఈరోజే సమస్యలను పక్కన పెట్టేసి దేవుని కృప వైపు చూడు, దేవుని మహిమను చూడు. హల్లెలూయా. నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చూద్దాం, మరొక మాట మనం ధ్యానం చేద్దామా? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ప్రభువా, నీ వాక్యములో ఉన్నటువంటి మర్మములు తెలుసుకొని దీవించబడ్డానికి, నీ వాగ్దానములో ఉన్నటువంటి మర్మములు తెలుసుకొని ఆశీర్వదించబడ్డానికి నా కన్నులు తెరువు ప్రభువా. హల్లెలూయా. నా కన్నులు తెరువు ప్రభువా. అందుకే అక్కడ రాయబడింది, ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు ప్రభువా. ఆత్మ కన్నులు తెరచి దేవుని వాక్యం వైపు చూడు. ఆత్మ కన్నులు తెరచి దేవుని కృప వైపు చూడు. నీ సమస్యకు సమాధానం దొరుకుతుంది. నీ కోసం దేవుడు ఎంతగా ఆశిస్తున్నాడో దీవించాలని, ఎంతగా ఆశిస్తున్నాడో నిన్ను కరుణించాలని, నీకోసం ఎన్ని దీవెనలు దాచిపెట్టాడో ఒకవైపు చూడు. ఒకసారి చూడు, ఆయన వైపు చూడు. హల్లెలూయా. గమనించండి, ఇంకొక మాట మనం చదువుదామా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుండి 30 వచనం వరకు చదువుతున్నాను, చూసుకోండి ఒకసారి. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుండి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అడిగాడు పేతురు. ఎస్, పేతురు నడువు, రానా దగ్గరికి నడువు నువ్వు అని చెప్పాడు. నీళ్ళ మీద నడుస్తూ పేతురు వస్తున్నాడు. అయితే మధ్యలో అటువైపు నుండి గాలి వీచింది, దాని వైపు చూశాడు కదా, అక్కడే ఉంది చూడండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. ఎస్, అసాధ్యం కదా, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన మాట సెలవిస్తే నెరవేరుతుంది. నీ కష్టాలన్నిటికీ ఒకరోజు ముగింపు రోజు ఉంది. నీ అవమానాలన్నిటినీ దేవుడు ఒకరోజు తొలగిస్తాడు. నీ చింతలన్నీ దేవుడు ఒకరోజు తొలగించే రోజు ఉంది. ఒకరోజు నీ టైం ఉంది, వెయిట్ చేయి. హల్లెలూయా. నీ అప్పులు పోయే టైం ఉంది, వెయిట్ చేయి. నీ అనారోగ్యం అంతా తొలగించే రోజు ఉంది, వెయిట్ చేయి. ఇదే, ఇంతే నా బ్రతికి, ఇంతేక నా గతి, ఇంతేక ఎందుకు బ్రతకాలి నేను, ఇక ఎవరి కోసం బ్రతకాలి నేనని చింతించి నీ జీవితం మీద నీకు విరక్తి పుడుతుందేమో. ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు.
నీళ్ళ మీద నడుస్తున్నాడు పేతురు. నీళ్ళ మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ప్రభు వైపు చూస్తూ నడవాలి. ప్రభు వైపు చూస్తూ నడవకుండా అటు ప్రక్క నుండి గాలి వీచింది, గాలి వైపు చూశాడు, వెంటనే మునిగిపోసాగినాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ కళ్ళు తెరువు, నీ ఆత్మ కన్నులు తెరిచి దేవుని వైపు చూడు ఒకసారి. నీ కోసం, నీ కుటుంబం కోసం దేవదూతలను ఏ రీతిగా ఏర్పాటు చేశాడో, ఏ రీతిగా అయితే ఆయన సంకల్పం కలిగి ఉన్నాడో చూడు ఒకసారి. సమస్యలు కనబడుతున్నాయి, అన్ని సమస్యలు కనబడుతున్నాయా? దేవుడు దీవించే దీవెనలు కనపడడం లేదా? దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు కనపడడం లేదా? హల్లెలూయా. కళ్ళు తెరువు అంటున్నాడు దేవుడు. కళ్ళు తెరువు, బాగా చూడు అంటున్నాడు దేవుడు. పేతురు దేవుని వైపు చూస్తున్నంత సేపు చక్కగా నడిచినాడు నీళ్ళ మీద. గాలి వైపు చూశాడు, వెంటనే మునిగిపోసాగాడు. గాలి వైపు చూశాడు, సమస్య వైపు చూశాడు, మునిగిపోసాగాడు. నీవు సమస్య వైపు చూసినంత కాలం మునిగిపోతూనే ఉంటావు. కాపాడు ప్రభా, రక్షించు ప్రభా, అయ్యో నేను ఈ సమస్యలతో తట్టుకోలేకున్నా ప్రభా అని కేకలు వేస్తూనే ఉంటావు. సమస్యను చూసి కుమిలిపోవద్దు, నీ ఇబ్బందులను చూసి నువ్వు కుమిలిపోవద్దు, నీకున్న వ్యాధి రోగాలను చూసి నువ్వు కుమిలిపోవద్దు. దేవుడు ఒకరోజు వాటినన్నిటినీ తరిమి కొట్టి నీ కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. అలాంటి రోజు దగ్గరలోనే ఉంది. వెయిట్ చెయ్యి. హల్లెలూయా. గాలిని చూసి, సమస్యను చూసి నడవగలిగాడా? మునిగిపోసాగాడు పేతురు. అయ్యో ప్రభువా మునిగిపోతున్నా, కాపాడు అని చెప్పాడు. యేసయ్య చేయి పట్టుకొని పేతురును రక్షించినట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. సమస్యల వైపు చూస్తూ సమస్యల్ని తలుచుకుంటూ ఉన్నంతకాలం నువ్వు ఏది చేయలేవు, ఏది సాధించలేవు. సమస్యలు తలుచుకుంటూ బ్రతికినంత కాలం, సమస్యనే తలుచుకుంటూ ఏడ్చినంత కాలం నీవు నీ సమస్యలను గెలవలేవు. ఏది నీ జీవితంలో సక్సెస్ ఉండదు. సమస్యల వైపు చూడొద్దు, దేవుని కృప వైపే చూడు. కళ్ళు తెరువు. నీ చుట్టూ దేవుడు ఏ రీతిగా దేవదూతలు ఏర్పాటు చేశాడో ఒక్కసారి గమనించు. హల్లెలూయా. మరొక మాటను మనం చదువుదామా? పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు ప్రభు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. దేవుని రథములలో దేవుడున్నాడు. ఎస్, అగ్ని రథములలో ఆయన వస్తున్నాడు. అగ్ని రథములలో ఆయన సంచరిస్తున్నాడు. అగ్ని రథములలో ఆయన తిరుగులాడుతున్నాడు. అగ్ని రథములలో నిన్ను దేవుడు కాపుదలగా ఉంచాడు. దేవుడు దూతలుగా. ఎంత ఆశీర్వాదం! సమస్యల వైపు చూసి కుమిలిపోతున్నావు. నా బ్రతికి ఇట్లా అయిపోయింది, అన్ని సమస్యలే, నా జీవితం ఇట్లయిపోయింది, అన్ని ఇబ్బందులే, ఇంకెప్పుడు నేను బాగుపడతా, ఇంకెప్పుడు నా జీవితం ఆశ్రయించబడుతుందని కుమిలిపోతున్నావేమో. చింతించగాకు, కళ్ళు తెరువు అంటున్నాడు దేవుడు. కళ్ళు తెరువు. సమస్యే సమస్యే సమస్యే. నిద్రపోయేటప్పుడు సమస్యే, అవే ఆలోచన చేస్తూ పడుకుంటున్నావు. అన్నం తినేటప్పుడు సమస్యే, ఆ సమస్యలే గుర్తుకొస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా అదే సమస్యే. సమస్యలను పరిష్కరించడానికి దేవుడున్నాడు. నీవు నీ సమస్య గురించి ఎక్కువ ఆలోచించకు. ప్రార్థన చేయి చాలు, ప్రభువే కార్యం నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆ అగ్నిరథములలో దేవుడే సంచరిస్తున్నాడు. గమనించండి. ఇంకొక మాట మనం చదువుదామా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుతాం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. పరలోకమునందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ధరించి, తెల్లని గుర్రములు ఎక్కి, గమనించండి, సంచరిస్తూ ఉన్నారు. దేవదూతలు సంచరిస్తూ ఉన్నారు. కళ్ళు తెరిస్తే దర్శనమిస్తాడు దేవుడు. ఏ కళ్ళు? ఆత్మ కన్నులు తెరిస్తే, ఆత్మ కన్నులు తెరిచి చూస్తే దేవుని మహాకృప ఏంటో నీకు అర్థమవుతుంది. 24 గంటలు సమస్యే, ఆ ప్రాబ్లమ్స్ గురించే నువ్వు ఆలోచిస్తూ 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 ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు నువ్వు.
ప్రభు నీతో సెలవిస్తున్నాడు. నీ సమస్యలు పరిష్కరించటానికి నా దూతలున్నారు. అగ్నిరథాలు ఉన్నాయి, నీ చుట్టూ రథాలు, నీ కుటుంబం చుట్టూ అగ్నిరథాలు ఉన్నాయి. భయపడగాకు. నీకున్న సమస్యలన్నీ దేవుడు తొలగిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఏంటి ఈరోజు అంశం? అగ్నిరథాలు. ఎలీషా అనే దైవజనుని యొక్క శిష్యుడు చూచినప్పుడు సమస్యలు కనబడ్డాయి, భయపడ్డాడు. పేతురు గాలి వైపు చూస్తున్నంత వరకు మునిగిపోసాగాడు. నీవు నీ సమస్యల వైపు చూస్తూ కుమిలిపోయే అన్ని రోజులు నువ్వు జయించలేవు. సమస్యలు వదిలేయి, ప్రభు చూసుకుంటాడు, సమాధానం ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. నీకున్న ప్రాబ్లం ఏంటో ఈరోజు ప్రార్థన చేసుకో, దేవునికి అప్పగించు, దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు. నీ చుట్టూ దేవుడు ఆయన సేన, ఆయన దూతను నిన్ను రక్షించడానికి కాపుదలుగా పెట్టాడు. క్షేమంగా ఉండు, నిశ్చింతగా ఉండు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నిండుగా దీవిస్తాడు. ప్రభు ఈ వాక్కును దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు ముద్దాం. మహిమగల దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రేమైన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అవును ప్రభా, సమస్యలు తలుచుకుంటూ నిద్ర లేక, సమస్యలు తలుచుకుంటూ నెమ్మది లేక, నా ప్రభా ఎన్నో దినములు కృంగిపోయి జీవిస్తున్నారు నీ బిడ్డలు. వారి సమస్యలకు జవాబు దయచేయండి ప్రభా. నీ దూతలు మాతో ఉన్నారు. నా ప్రభా, మా ఆత్మ కన్నులు తెరిచినప్పుడు మేము నీ దర్శనాన్ని మేము చూస్తాం. ఆత్మ కన్నులు తెరవకుండా నా ప్రభా సమస్యల వైపు చూస్తున్నంతకాలం ఓడిపోతూనే ఉంటాం, బలహీనులముగా ఉన్నాం. నా ప్రభా, జవాబు దయచేసినందుకు వందనాలు. ఈ నైనా టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఏ కుటుంబంలో అయితే సమస్యలతో నాయన అల్లాడుతున్నారో, కష్టాలు, అవమానాలు, నిందలతో అల్లాడుతున్నారో, అప్పులతో అల్లాడుచున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, వారి సమస్యలన్నీ మీరు పరిష్కరించండి తండ్రి. నీ వైపు చూసి అడుగు వేసే భాగ్యము దయచేయండి. సమస్యలు తలుచుకుంటూ కుమిలిపోకుండా నీ కృపను చూస్తూ, నీ కృపను తలుచుకుంటూ విజయము సాధించే బిడ్డలుగా మార్చు. అట్టి విశ్వాసం, అట్టి ధన్యత వారికి దయచేయండి తండ్రి. ఏ కుటుంబంలో నెమ్మది లేదో నెమ్మది దయచేయండి, సమాధానము దయచేయండి, విశ్వాసము దయచేయండి. కృపాక్షేమములతో నింపండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సదాకాలం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్పందన మాకు తెలియచేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేయండి, మీ స్పందన తెలియచేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలనుకుంటే, మీకు ప్రేరేపణ కలిగితే, మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకుంటే ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మాకు తెలియచేయండి. నాతో మాట్లాడవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మ. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఇంకా బలపరుస్తున్నందుకు, మీ అమూల్యమైన సూచనలు, సలహాలు, సాక్ష్యములు కూడా మాకు తెలియజేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ వచ్చే సమయం మళ్ళీ మనం మరొక అంశంతో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.